హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అలసందకాయ కర్రీ చూద్దాం రండి. అలసందకాయ కర్రీ చేయడానికి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 times అలసందకాయ కడిగి అందులో అలసందకాయని వేసి కలుపుకున్న తర్వాత 2 minutes మూత పెట్టుకొని తీసి సాల్ట్ వేసుకొని కొంచెం గోలిన తర్వాత టమాటో వేసుకోవాలి. 2 టమాటాలు తీసి కట్ చేసుకొని టమాటా వేసుకొని గోలిన తర్వాత 2 minutes మూత పెట్టుకోవాలి. 2 minutes మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం గోలనిచ్చి 2 minutes మూత పెట్టుకొని తీసిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ. అలసందకాయ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.